హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కొత్త రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత అధికారుల నివాసాల గురించి అయితే మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలానే కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్లీజ్ అండి, హైప్ చేయండి. మరికొంతమందికి మన ఛానల్ అనేది సజెషన్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట. ఇక్కడ ఏ విధంగా ఉంది అన్నది ప్రతి ఒక్క టవర్స్ దగ్గర కూడా మీకు డ్రోన్ విజువల్స్ ద్వారా అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఎంతవరకు పనులు జరిగినాయి అన్నది మీకైతే చూపిస్తాను అనమాట. ఇది మీరైతే చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట. ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర కూడా ఏ విధంగా ఉందో చూడండి. ఇది మొత్తం అయితే ఈ టవర్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయినాయండి. ఇంటీరియర్ గా కొన్ని టవర్స్ కి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇక్కడ ఈ స్టోమ్ వాటర్ కి సంబంధించినటువంటి ఈ పనులు కూడా అయితే చేస్తున్నారు అన్నమాట. ఈ ప్రాంతం అంతా చూడండి ఎలా ఉందో. ఎమ్మెల్యేల కోసం 6 టవర్స్, ఎమ్మెల్సీల కోసం 6 టవర్స్ అయితే మొత్తం 12 టవర్స్ అయితే నిర్మించారండి. ఇవి వచ్చేసి G+12 గ్రౌండ్ ఫ్లోర్స్ తో కలిపి 12 అంతస్తులు అయితే ఉంటాయి. ఒక్కొక్క అంతస్తుకు వచ్చేసి 2 ఫ్లాట్స్ చొప్పున ఒక్కొక్క టవర్ కి 24 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అనమాట. వీటిని ఫ్రీ కాస్ట్ టెక్నాలజీ అయితే నిర్మాణం అయితే చేశారండి. అంటే ఎటువంటి ఇటుకలతో కాకుండా ముందుగానే తయారు చేసినటువంటి కాంక్రీట్ గోడలతో అయితే వీటి నిర్మాణం అయితే జరిగింది. ఇవి మనం చూస్తుంది వచ్చేసి మినిస్టర్స్ బంగ్లాస్ అండి. వీటిలోనే మినిస్టర్ బంగ్లాస్, అలానే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జడ్జిస్ బంగ్లాస్ కూడా ఉంటాయి. అవి కూడా మీకు డ్రోన్ విజువల్స్ లో చూపిస్తాను. ప్రజెంట్ ఈ మొత్తం కూడా ఈ 71 బంగ్లాస్ అనమాట. ఇవి G+1 ఫ్లోర్స్ అయితే నిర్మాణం అయితే జరుగుతుందండి. వీటి టార్గెట్ 2 years అయితే ఉంది. ఇక ప్రజెంట్ అయితే ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది మీరే చూడొచ్చు. చాలా వరకు అయితే ఈ బంగ్లాస్ కి సంబంధించిన పనులు అయితే పూర్తయితే అయినాయండి. ఇంటీరియర్ గా ఈ కరెంట్ వర్క్స్ అనేవి, సీలింగ్ వర్క్స్ అనేది పెండింగ్ అయితే ఉన్నాయి అనమాట. అవి గారు మీరైతే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉన్నదని కూడా. ఇవి మొత్తం 5,82,161 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటాయండి. ఈ 71 బంగ్లాస్ కూడా మొత్తం ఇక్కడ మీరైతే చూడొచ్చు. అసలు డిజైన్ అయితే చాలా బాగుందండి. అలానే ఒకటి కంప్లీట్ అయితే అయ్యిందనమాట. అది కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి ఆగకుండా. ఇక్కడ వరకు మినిస్టర్స్ బంగ్లాస్ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఈ బంగ్లా చూసారు కదండి, ఈ బంగ్లా అయితే మొత్తం పూర్తయితే అయిపోయింది అనమాట. సేమ్ ఈ 71 బంగ్లాస్ కూడా అయితే ఇదే డిజైన్ తో అయితే ఉంటాయండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఈ చెట్లు అనేవి కూడా పెడతారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ సీలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుందండి. రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి పనులు చాలా జరుగుతున్నాయి. ఇదిగోండి, మీరైతే డ్రోన్ విజువల్స్ లో చూడొచ్చు. ఈ కంప్లీట్ అయిపోయిన బంగ్లా దగ్గర గ్రీనరీగా అయితే ఎలా అయితే సెట్ చేశారో, అలానే మొత్తం ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా మీరే చూడొచ్చండి. పెయింట్స్ అన్ని వేసారనమాట. వీటి బడ్జెట్ 492.30 కోట్ల రూపాయలు అనమాట. ఈ ప్రాంతం అంతా చూడండి ఎలా ఉందో. ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చూడటానికి ఇంకా చాలా బాగుంటుంది. అలానే మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ వైపు చూసాం కదా, ఇది చూడొచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి E5 రోడ్ అండి. ప్రాంతం అంతా చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఎక్కడ చూసినా కానీ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అలానే ఇవి వచ్చేసేమో ఏఐఎస్ అధికారులకు సంబంధించినటువంటి బంగ్లాస్ అనమాట. అలానే అక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు సంబంధించినటువంటి
ఈ బంగ్లాస్ అవి టవర్స్. అలానే మీరు ఇక్కడ నుంచి కృష్ణా నదిని కూడా చూడొచ్చు. అలానే E3 రోడ్డు కూడా కనిపిస్తుంది, సిడాక్సిస్ రోడ్డు. చూసారు కదండి ఇక్కడ ఎలా ఉందో. పనులనేవి చాలా వేగంగా అయితే జరుగుతుందండి. మనం ఇప్పుడు అటు నుంచి అయితే వచ్చామన్నమాట, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ వైపు నుంచి. అలానే ఇక్కడ APCRDA బిల్డింగ్ దగ్గర కూడా చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఈ బంగ్లాస్ కూడా మొత్తం అవుట్ ఆఫ్ మొత్తం అయితే అయిందండి. ఓన్లీ ఇంటీరియర్ గా సంబంధించినటువంటి ఈ పనులు అయితే చేస్తున్నారు, కొన్ని పనులు. అలానే గ్రౌండ్ మీరైతే చూసారు కదా, మనకి ఇంకా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏ మీటింగ్స్ జరిగినా గానీ ఇక్కడైతే ఈ గ్రౌండ్స్ లో అయితే జరుగుతాయి అన్నమాట. ఇవి మీరు చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి గ్రెజిడ్ ఆఫీసర్స్ టవర్స్ అన్నమాట. ఇవి వచ్చేసి టైప్ 1, టైప్ 2 టవర్స్ అయితే ఉంటాయండి. టైప్ 1 టవర్స్ లో 4 టవర్స్, అలానే టైప్ 2 టవర్స్ లో 4 టవర్స్ అయితే ఉంటాయి. మొత్తం వచ్చేసి 8 టవర్స్ అన్నమాట. ఇక్కడ కూడా ఎలా ఉందని మీరే చూడొచ్చు. అలానే ఇక్కడ ఒక 3 టవర్స్ కి కలర్స్ అనేది కూడా వేయటం అయితే జరిగిందండి. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కొన్ని ఒక వరకు అయితే కంప్లీట్ అయితే అయినాయండి. ఇక్కడైతే రూప్ చూడొచ్చు కదా, ఇటువైపు నుంచి అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. ఈ గతంలోనే కొన్ని టవర్స్ అయితే కంప్లీట్ అయితే అయినాయి అన్నమాట. ఇవి వచ్చేసి G+12 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి టైప్ 1 టవర్స్ అన్నమాట ఇవి. ఇవి కూడా ఇక్కడ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. అలానే ఈ కంప్లీట్ అయిన టవర్స్ కి పెయింట్స్ అయితే వేశారండి. ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు. మీకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది వచ్చేసేమో విట్ యూనివర్సిటీ అండి. మీరైతే ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు. ఈ మొత్తం ఒక్కొక్క టవర్స్ కి వచ్చేసి మొత్తం ఫ్లాట్స్, ఈ టైప్ 1 టవర్స్ కి 380 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అలానే టైప్ 2 టవర్స్ కూడా మొత్తం 336 ఫ్లాట్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. ఈ టైప్ 2 టవర్స్ కూడా చూడండి, పెయింట్స్ అయితే వేసారు, చాలా చూడటానికి చాలా బాగుంది. అలానే ఈ టైప్ 1, టైప్ 2 మధ్యలో ఉన్నటువంటి టవర్స్ కి కలర్స్ అనేది ఎలా ఉందో మీరే చూడండి. అలానే వీటిలో పెండింగ్ ఉన్నట్ల వరకు ఏంటంటే ఐరన్ అంతా క్లియర్ చేసే పనులు అయితే చేస్తున్నారండి. కొన్ని వీటిలో కంప్లీట్ అయిన వాటికేమో ఈ పనులు అయితే చేస్తున్నారు. ఇంటీరియర్ గా జరగాల్సిన పనులు అయితే జరుగుతున్నాయి. ఇవి మీరు చూసారు కదా, మోడల్ అయితే చూడటానికి చాలా బాగుందన్నమాట. ఇవి వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అండి. ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు. అలానే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ దగ్గర కూడా చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ దూరం నుంచి మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది వచ్చేసి E8 రోడ్ అండి. ఈ E8 రోడ్ లో ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారు. ఇవి మీరు చూస్తుంది వచ్చేసి గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ అండి. ఈ టవర్స్ బ్యాక్ సైడ్ లోనే మనకి N12 రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ గ్రూప్ డి ఆఫీసెస్ కూడా అలానే గ్రెజిటెడ్ ఆఫీసెస్ టవర్స్ షాపుజీ పలంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఇక్కడ ఉన్న ఈ 6 టవర్స్ నిర్మాణం ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఈ పనులు కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయండి ఈ టవర్స్ సంబంధించి. ఈ ఒక్క టవర్ కి సంబంధించే ఇటు సైడ్, అవుట్ సైడ్ కి సంబంధించిన పనులు పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. అలానే ఈ 6 టవర్స్ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చండి. అన్నిటికి కూడా కలర్స్ అనేది కంప్లీట్ అయితే చేశారు. ఇంటీరియర్ గా కరెంట్ వర్క్స్ అయితే ప్రజెంట్ పెండింగ్ అయితే ఉండి చేస్తున్నారండి. ఇవి G+12 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ కి 10 ఫ్లాట్స్ అయితే వస్తాయండి. మొత్తం 720 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఈ గెజిటెడ్ ఆఫీస్ టవర్స్, అలానే NGO ఆఫీస్ టవర్స్ మధ్యలో అయితే ఉంటాయండి. ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు మీరు. అలానే ఈ పైన ఈ టవర్స్ బ్యాక్ సైడ్ పైన కూడా ఈ 2 టవర్స్ కూడా ఈ కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తున్నారండి. టాప్ లో ఫ్లోరింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. కంప్లీట్ అయిన బిల్డింగ్స్ లో ఇవన్నమాట. ఇప్పుడు మనం NGO ఆఫీసెస్ టవర్స్ సంబంధించి ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చండి. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ప్రజెంట్ ఎలా ఉందన్నది కూడా. ఈ NGO ఆఫీసర్స్ టవర్స్, అలానే ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ సంబంధించినటువంటి వర్కర్స్ వచ్చేసి L&T వాళ్ళైతే చేస్తున్నారు. ఈ NGO టవర్స్ వచ్చేసి ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
అలానే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, గెజెట్ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి షాపుజీ పలంజీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇది ఇంటీరియర్ గా ఎలా ఉందో పనులైతే మీకు ఆల్రెడీ అంతకుముందు నేను వీడియో చేశాను. చూడకపోతే కనుక లింక్ అయితే ఇస్తాను చూడండి. ఈ టవర్స్ లోపల కూడా ఎలా ఉందన్నది కూడా మీరే చూడొచ్చు. అలానే ఇటు ఈ కంప్లీట్ అయిన టవర్స్ కి మొత్తం పెయింట్స్ కూడా అయితే వేసారండి. కొన్నాట్లకైతే వర్క్స్ అయితే జరగాలి. అవి కూడా ప్రజెంట్ ఎలా ఉందో చూడొచ్చు. ఈ మొత్తం వచ్చేసి 21 టవర్స్ అయితే ఉంటాయండి. ఈ మొత్తం కూడా ఈ 21 టవర్స్ 27.47 ఎకరాల్లో అయితే విస్తరణలు అయితే జరుగుతున్నాయి. ఈ ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఆల్రెడీ గతంలోనే ఈ టవర్ కి సంబంధించినటువంటి చాలా వరకు పనులు కంప్లీట్ అయితే అయినాయండి. ప్రజెంట్ ఇక్కడ ఈ సైడ్ లో ఈ క్లియరెన్స్ అయితే పనులన్నీ చేసేసారు. అలానే కొన్ని టవర్స్ కి ఏంటంటే ఈ పెయింట్స్ కూడా అయితే వేసారన్నమాట. ఈ మొత్తం కంప్లీట్ అయితే ఏ విధంగా ఉంటుందో మీరే చూడొచ్చు. ఇక్కడ ఈ టవర్స్ దగ్గర కార్మికులు చాలా మంది అయితే ఉండి వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉందో. ఇవి చూడొచ్చండి 1023 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ వాళ్ళైతే ఈ టవర్స్ సంబంధించిన పనులైతే దక్కించుకున్నారు. ఇది వచ్చేసి N11 E7 జంక్షన్లు అయితే ఉంటాయండి ఇవి. ఈ టాప్ వ్యూలో ఎలా కనిపిస్తుందో మీరే చూడొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే ఉన్నామండి. ఈ హెచ్ఓడి టవర్ 3 దగ్గర. ఈ టవర్ 3 టవర్ 4 వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇది నిన్న మంత్రి గారు అయితే ఈ డయాగ్రేడ్ ఫ్రేమ్ లో కలిపే నాటిని అయితే ఫిక్స్ చేయడం కోసం అని చెప్పి పూజలు చేసి అయితే స్టార్ట్ చేశారండి. ఇక్కడైతే మీరే చూస్తున్నారు కదా. ఇది ఆల్రెడీ బేస్మెంట్ దగ్గర ఉన్న డయాగ్రేడ్ ఫ్రేమ్స్ పూర్తి అవడం వలన ఇంకో లెవెల్ వరకు అయితే డయాగ్రేడ్ ఫ్రేమ్ ని ఫిట్ చేసే పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మీరు ఎలా ఉందో మీరే చూడొచ్చండి. ఇది వచ్చేసి G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. అలానే ఈ 5 టవర్ దగ్గర కూడా ఎలా ఉందో మీరే చూద్దాము. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి ఈ టవర్ 4 అండి. ఈ టవర్ 4 దగ్గర కూడా ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఈ పనులు అనేది ఇంక జరుగుతున్నాయి. ఈ టవర్ 4 కూడా 39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. చూసారు కదా ఈ టవర్ క్రేన్స్ అన్ని ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఈ డయాగ్రేటిక్స్ ఫ్రేమ్స్ సెట్ చేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తారన్నమాట. ప్రజెంట్ ఈ కాంక్రీట్ వర్క్స్ అనేది కంప్లీట్ అయితే అయినాయండి. ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 5 అన్నమాట. ఇది వచ్చేసి జియోడి టవర్. ఈ గాడ్ టవర్ వచ్చేసి 49 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఇవి వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ డయాగ్రేడ్ ఫ్రేమ్ సెట్ చేయడం కోసం అంతా మెటీరియల్ అయితే తీసుకొచ్చారండి. అలానే ఈ టవర్ క్రేన్ కూడా మీరే చూడొచ్చు. అలానే ఇటు టవర్ నాన్ టవర్ వైపు కూడా ఈ ఫ్లోర్స్ వర్క్స్ అనేది కంప్లీట్ అయితే చేశారన్నమాట. బ్యాక్ సైడ్ ఈ కాంపౌండ్ వాళ్ళకి కూడా నిర్మాణం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 2 అన్నమాట. ఈ టవర్ 2 టవర్ 1 దగ్గర కూడా షాపుజీ పలంజీ వాళ్ళు అయితే పనులు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. ఈ రాజధాని ప్రాంతంలో ఈ 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీరైతే చూస్తున్నారు కదండి. ప్రజెంట్ ఈ టవర్ 2 దగ్గర ఎలా ఉందో మీరే చూడొచ్చు. ప్రజెంట్ ఇంటీరియర్ కి సంబంధించినటువంటి ఈ పనులు అయితే చేస్తున్నారు. అలానే టవర్ 1 దగ్గర కూడా చూడొచ్చు. ఈ టవర్ క్రేన్స్ అనేవి ఏర్పాటు అయితే చేశారన్నమాట. ఇంకా ఈ డయాగ్రేడ్ ఫ్రేమ్ సెట్ చేసే పనులు అయితే చేస్తున్నారు. ఓకే అండి, చూసారు కదా. ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ రాజధాని ప్రాంతంలో ఈ గవర్నమెంట్ అధికారులకు సంబంధించినటువంటి బంగ్లాస్ టవర్స్ ఎలా ఉన్నాయి అన్నది మీకైతే చూపించాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి మీకైతే వివరంగా చూపించడానికి నేనైతే ప్రయత్నిస్తాను.